పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో మార్చి 2న జరిగే యుద్ధబేరిని విజయవంతం చేయాలని కోరుతూ మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉద్యోగులు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎస్ ఉద్యోగస్తులు టీఎస్ సిపిఎస్యు రాష్ట్ర శాఖ కార్యదర్శి ఎస్కే ముబిన్ అహ్మద్ మాట్లాడారు. శాపంగా మారిన సిఎస్ మహమ్మారి నుండి ఉద్యోగులకు విముక్తి ప్రసాదించాలని, ప్రభుత్వాలు మొండి వైఖరి విడనాడి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగులకు శాశ్వత భద్రత కల్పించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరించారు. మున్సిపల్ శాఖలో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటి వరకు ఎటువంటి వారికి ఏ విధమైన పెన్షన్ రాకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్యు ఉపాధ్యక్షులు ఎండి రఫీక్, బానోత్ రవీందర్, మున్సిపల్ జేఏసీ నాయకులు సింగా రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగులోతు రవీందర్ నాయక్, సిబ్బంది కిషోర్, డి శ్రీదేవి, చింతల శ్రీనివాస్, రూపా, ప్రియాంక, భరత్, రమేష్, ఆర్ సుధాకర్, కిరణ్, ముమ్ముట్టి తదితరులు పాల్గొన్నారు. కొత్తగా మళ్ళా ఏప్రిల్ 1వ తారీఖున చేర్చబోతున్నారు. అందుకు నిరసనగా ఈ యుద్ధభేరి కార్యక్రమం అనేటువంటిది హైదరాబాద్ ధర్నా చౌక్లో మార్చి 2వ తారీఖున జరపబడుతుంది. కాబట్టి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ సహకరించి అందరూ రావాలని కోరుకుంటున్నాం. మార్చి 2వ తారీఖు ఆదివారం సెలవు రోజు పెట్టారు. ఇంటర్ యుద్ధభేరి కార్యక్రమం మన పాత పెన్షన్ విధానం గురించి పోరాటానికై అందరు సిద్ధమై మనం అందరం కలిసి వెళ్ళాలని ధర్నా చౌక్ దగ్గర మన నిరసన వ్యక్తం చేస్తూ మన పాత పెన్షన్ విధానాన్ని పోరాడడానికి మనం ఎప్పుడూ వెనుక ఉన్నామని. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మున్సిపల్ ఉద్యోగులు ఇప్పటికీ రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్లకు మన వెంకటేశ్వర్లు అని, నర్సయ్య అని 2 ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళకు కూడా తెలుసు ఈ సిపిఎస్ విధానం పట్ల. వాళ్ళకి ఈ రోజు వరకు ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు, వాళ్ళకి ఎట్లాంటి పెన్షన్ లేదు. కనీసం ఆసరా పెన్షన్కు కూడా వాళ్ళు అనర్హులుగా చెప్పినందుకు వాళ్ళ బదాన పడి వాళ్ళ జీవితాలు ఇదైనాయి. రాబోయే ముందు మనకు కూడా అట్లాంటి రాకుండా మనం జాగ్రత్త పడడం కోసం మనం కార్యక్రమం చేసి ఓపీఎస్ వచ్చే వరకు, అంటే పాత పెన్షన్ విధానం ప్రభుత్వాలు అమలు పరిచే వరకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. 3 సెప్టెంబర్ 1 తర్వాత మన బతుకుల్లో చీకటి రోజులు వచ్చినాయి. దాన్ని పాల్గొనడం కోసము మన టీఎస్సిపిఎస్యు సీతాపజ్ఞ గారు ఆనాడే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో చాలా ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. మన టీఎస్సిపిఎస్యు ద్వారా ఫ్యామిలీ గ్రాట్యుయేట్ పెన్షన్ విధానాన్ని కూడా సాధించుకున్నాము. ఇప్పుడు రాబోయే యూపీఎస్ విధానాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకుండా దాన్ని ఏమంటే రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ సాధించాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా ఆదివారం నాడు హైదరాబాదు నడిబొడ్డున జరిగే యుద్ధభేరి సభని విజయవంతం చేయాల్సిందిగా మార్చి 2 ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగులను జిల్లా శాఖ తరఫున కోరడమైనది.